సాయికృష్ణ మృతదేహం మాయం మిస్టరీ కొనసాగుతూనే ఉంది. కీలక నిందితుల పాత్రపై సిట్ దర్యాప్తు చేస్తోంది. వారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం వేట కొనసాగిస్తోంది. సాయికృష్ణ అదృశ్యం కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం చేయడంలో కీలక సూత్రధారులుగా హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిని అనుమానిస్తున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ అజ్ఞాతంలో ఉన్న వీరి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అశోక్, నానిని వెంటనే అదుపులోకి తీసుకొని తమ ఎదుట హాజరుపరచాలని విజయవాడ సౌత్ ఏసీపీకి అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో జారీ చేశారు. సాయికృష్ణ మృతి కేసులో సిట్ నిందితులుగా చేర్చడంతో అశోక్, నానిని సిపి రాజశేఖర బాబు సస్పెండ్ చేశారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని దొరికితేనే కేసు చిక్కుముడి వీడుతుందని సిట్ భావిస్తోంది. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. వీరిద్దరితో పాటు కృష్ణలంక పిఎస్ లో సిఐ నాగరాజుకు సన్నిహితంగా ముద్రపడిన 10 మందిపై సిట్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి సురేష్ ను సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి సిట్ పిలిచి ప్రశ్నించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కానిస్టేబుల్ బాబురావును సైతం సిట్ విచారించింది. 2 దఫాలుగా ప్రశ్నించినా అతని నుంచి కీలక సమాచారం రాలేదని తెలుస్తోంది. బాబురావుతో పాటు డ్యూటీలో ఉన్న హోంగార్డును సైతం విచారించినట్లు సమాచారం. పిఎస్ లో సెక్షన్ ఇన్ఛార్జ్ గా ఉన్న కానిస్టేబుల్ నాగరాజు స్టేట్మెంట్ ను సెట్ తీసుకుంది. విచారణలో భాగంగా విజయవాడ సౌత్ ఏసీపీ మానసను సిట్ అధికారులు పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని మానసపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ పై పర్యవేక్షణ అధికారి అయ్యుండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారిని కూడా విచారించిన సిట్ ఎవరి ఆదేశాలతో మార్కాపురం పంపించారు? సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చిన తర్వాత కేసు దర్యాప్తు గురించి చెప్పారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కేసులో మిస్టరీని తేల్చేందుకు సిట్ అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. ఈ నెల 29న హైకోర్టుకు వివరాలు అందించాల్సి ఉండటంతో కేసు పురోగతిపై పోలీసులు ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయవాడలోని సెకండ్ ఏజేఎం కోర్టులో నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. దీనిపైన 29వ తేదీనే విచారణ జరగనుంది.